జేపీ న్యూస్. నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా డక్కిలి మండలం వెంబలూరు పంచాయతీ కమ్మపల్లి గ్రామంలో మాధవాయిపాలెం సొసైటీ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎన్డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి, వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ, డీసీఎంఎస్ చైర్మన్ గంగోడు నాగేశ్వరరావు, నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవాయిపాలెం సొసైటీ చైర్మన్ ఏలేశ్వరం రామచంద్ర నాయుడు, మండల అధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వర్ రెడ్డి, నర్రావుల ప్రకాశం నాయుడు మాధవాయిపాలెం సొసైటీ పరిధిలో మరియు డక్కిలి మండలంలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎన్డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి, వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణకు వివరించారు. అనంతరం ఎన్డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి, వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ, డీసీఎంఎస్ చైర్మన్ గంగోడు నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఖచ్చితంగా తొందరలోనే పరిష్కారం చూపుతామని తెలియజేశారు. కార్యక్రమంలో డక్కిలి మండల సొసైటీ చైర్మన్లు, పంచాయతీ టీడీపీ నాయకులు పోకూరు రమేష్ నాయుడు, వెంబలూరు పంచాయతీ టీడీపీ అధ్యక్షులు సంక్రాంతి శ్రీధర్ నాయుడు, పిపి చౌదరి, నర్రావుల గోపాల్, పోకూరు కల్వయ్య, పాయసం గోపాల్ మొదలగు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. నమస్కరిస్తూ ఈరోజు ఈ మాధవాయిపాలెం సొసైటీ గోడౌన్స్ ఆఫీసు ఓపెనింగ్కి రావడం జరిగింది. ఈ ఓపెనింగ్కి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సోదరుడు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారు, ఈనాటి కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి మాజీ జడ్పీటీసీ సభ్యుడు, ఇప్పటి మాధవాయిపాలెం సొసైటీ అధ్యక్షుడు రామచంద్రన్నకి, బీజేపీ ఇన్ఛార్జి అయినటువంటి ఎస్ఎస్ఆర్ నాయుడు గారికి, సోదరుడు డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు గారికి, ఏఎంసీ చైర్మన్ విశ్వనాథన్ గారికి, రంగపాలెం సొసైటీ అధ్యక్షుడు రాజా గారికి, ప్రత్యేకించి ఎన్డీసీబీ జీఎం గారు అయినటువంటి ఉషారాణి గారికి, ఎంపీడీఓ గారికి, మండల పార్టీ అధ్యక్షుడు కోటేశ్వర రెడ్డి గారికి, ఈనాటి ఈ భవన స్థలదాతలైనటువంటి నల్ల ప్రకాష్ గారికి, వేణుగోపాల్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంపీపీ కాంతారావు గారికి, ఇతర పెద్దలకి, మీడియా సోదరులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సొసైటీ దాదాపుగా 70 సంవత్సరాలు పెట్టినటువంటి సొసైటీ. 1937 ఆ ప్రాంతంలో ఈ సొసైటీని పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో చిన్న సన్నకారు మధ్యతరగతి కుటుంబాలకి శ్రేయస్సుగా చేసినటువంటి ఎన్నో విధాలుగా ఆదుకున్నటువంటి సొసైటీ మాధవాయిపాలెం సొసైటీ. ఈనాడు ఈ సొసైటీలో దాదాపుగా 13 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తూ ఉంది. దాదాపుగా 90 లక్షల రూపాయలు ఇంబ్యాలెన్స్ ఉంది. పోయిన సంవత్సరం 13 లక్షలు ఈ సొసైటీలో నష్టాలు వచ్చింది. ఈ సొసైటీ పరిస్థితి పోతే ఈ డక్కిలి మండలంలో చాలా సొసైటీలు ఉన్నాయి. కొన్ని విషయాలు చెప్తాను. డక్కిలి ఎన్డీసీబీ బ్యాంక్ బ్రాంచ్ పెట్టాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పోయిన సంవత్సరమే మనం అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నాము. అది వస్తే డక్కిలిలోనే బ్రాంచ్ పెట్టి గోల్డ్ లోన్స్ కానీ అన్నీ కూడా చేయాలనున్నాము. కానీ ఏమన్నా లేట్ అయ్యేటట్టుంటే ఇప్పుడు ఇక్కడ చాలా సొసైటీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి సొసైటీకి కూడా ఈ స్ట్రాంగ్ రూమ్స్ కానీ ఇవన్నీ పెట్టాలంటే దాదాపుగా 3-4 లక్షల రూపాయలు అవుతుంది. ఒక 5 సొసైటీలు అంటే 20 లక్షలు ఇవ్వాల్సి ఉంది. నాకైతే కొంత పరిమితి ఉంది. ప్రతి సొసైటీకి కూడా 1 లక్ష రూపాయలు ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఒకేసారి డక్కిలిలో కనిపెడితే ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా ఉపయోగపడుతుందని వెయిట్ చేస్తున్నాను. ఖచ్చితంగా అది ఆలస్యం అయ్యేటట్టు కొన్ని సొసైటీస్ ఏంటంటే అంతకుముందు అసైన్మెంట్ ల్యాండ్స్కి లోన్స్ ఇచ్చేవాళ్ళు. కాలక్రమేణ ఏం చేసేవారంటే దాన్ని ఒక సాధనంగా వాడుకొని ఒక 10 ఎకరాల ఒక భూస్వామి ఆ ఎస్సీల కార్డునో, ఎస్టీల కార్డునో, లేకపోతే బీసీల కార్డునో తీసుకొని ఆ 10 ఎకరాల 1 ఎకరాకి లోన్ పెట్టేవాడు ఒకే సర్వే నెంబర్లో. ఆ లోన్ పెట్టిన తర్వాత కట్టేవాడు కాదు. దాన్ని క్రానికల్ డిఫాల్టర్స్ అంటారు. కట్టకుండా దాన్ని ఆక్షన్ పోయేవాళ్ళు. సొసైటీ ఆక్షన్ పోయిన తర్వాత అది పక్కా అయిపోతే ఈ 10 ఎకరాలు కూడా పట్టా అయిపోతుంది. గవర్నమెంట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అసైన్మెంట్ ల్యాండ్స్కి లోన్స్ ఇవ్వడం తప్పించారు. నేను లాస్ట్ టైం చైర్మన్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం కోసం అని చెప్పి ఒక 10 మందిని ఒక గ్రూప్గా తయారయ్యి
కొంతమందికి లోన్స్ ఇచ్చే ప్రయత్నం చేశాను కూడా. కానీ ఈ మధ్య నేను ఎక్కడో చూశాను, గత ఒక 3 months బ్యాక్ ఈ అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా పట్టాపరాలుగా చేసేదానికి ఒక జీవో తెచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్. అది దాదాపుగా అది ఒక 6 monthsలో కానీ వస్తే ఈ ఇష్యూ వచ్చేసి పూర్తిగా పోతుంది మీకు తెలియజేస్తున్నాను. రేట్ అయ్యేటట్టుంటే యాక్చువల్గా 10 మంది గ్రూప్గా తయారైతే లోన్స్ ఇచ్చేదానికి అయితే అవకాశం ఉంది. ఇబ్బంది లేదు, చేద్దాం. ఎక్కువగా ఏంటంటే మెట్ట ప్రాంతంలో ఆత్మకూరు కానీ ఉదయగిరి కానీ వెంకటగిరి ప్రాంతంలో అసైన్మెంట్ ల్యాండ్స్ దాదాపుగా 50% ఉంది. ఉన్న ల్యాండ్ హోల్డింగ్స్లో 50% వచ్చేసి అసైన్మెంట్ ల్యాండ్లే కాబట్టి అవన్నిటికీ కూడా మనం అవుట్కమ్ అయ్యేదానికి కూడా ప్రయత్నం చేద్దాం. తర్వాత ఈరోజు ఈ సొసైటీ బీజేపీ గవర్నమెంట్ రెండోసారి వచ్చిన తర్వాత నేషనల్ పార్టీ ఎక్కువగా వ్యవసాయదారులను ఎక్కువగా వాళ్ళు దృష్టి పెట్టారు. దానిలో భాగమే ఈ సొసైటీ కూడా, ఈ బిల్డింగ్ కూడా. దీనికి ఇచ్చిన అప్పులో 4% వడ్డీ అయితే 3% రాయితీ ఇచ్చి 1% వడ్డీ దీనికి ఆ రోజు వేసేటప్పుడు 17.5 లక్షల రూపాయలు టెండర్లో కానీ ఓటర్లో శాంక్షన్ అయింది. ఇది దాదాపుగా 24-25 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఇంకా 7 లక్షలు 5 లక్షలు ఎక్కువ తేడా ఉంది. కానీ ఈ సొసైటీ సీఓ ఎక్కడుండో నాకు తెలియదు. కానీ వాళ్ళు అడిగేది ఏంటంటే మాకు అదే ఇంట్రెస్ట్ అనేది ఇవ్వమంటుంది. ఆ ఇంట్రెస్ట్ అయితే క్లోజ్ అయిపోయింది, ఆ స్కీమ్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మేము ఇవ్వాలనుకుంటే బ్యాంకులో ఉండే వడ్డీయే దీనికి అప్లికబుల్ అవుతుంది. అది మీకు చెప్పింది. కాబట్టి అది ఒక ఇష్యూ ఉందన్న. తర్వాత ఇక్కడ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడాలి. అది క్రాప్ ఇన్సూరెన్స్ ఏముంది. మనం కొత్తగా ఈసారి నేను లోన్ తీసుకున్న ప్రతి వ్యక్తికి కూడా ఒక 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలనుకుంటున్నాం. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంది, డెత్ ఇన్సూరెన్స్ ఉంది. వీటంటే కూడా ఒక 2 లక్షల రూపాయలు బ్యాంకు తరఫున ఆ ఇన్సూరెన్స్ పే చేసి ఆ 2 lakhsని మనం ఇక్కడ చేసేదానికి ప్రయత్నం చేస్తాం కూడా. 2 లక్షల దాకా మనం ఇస్తున్నాము. పోతే ఇంకా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వచ్చేసి డీసీబీలు కానీ డీసీబీ కానీ డీసీఎంఎస్ కూడా సొసైటీస్ ద్వారా మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేస్తా ఉన్నాం. కొన్ని డెఫినెట్ చేస్తాము. గోల్డ్ లోన్స్ మాత్రం దగ్గరగా పెట్టాను. అది రేటుగా అవుతుంటే ఇప్పుడు మాకు సీడీఎఫ్ ఫండ్ ఉంటుందన్న సొసైటీది. ఆ సొసైటీ సీడీఎఫ్ ఫండ్ ద్వారా నేను కావాలంటే మీకు స్ట్రాంగ్ రూమ్స్ కానీ అవన్నీ కూడా కట్టించడానికి అవకాశం ఉంది. అవన్నీ కూడా చేస్తాను. పోతే మెట్ట ప్రాంతంలో ఎక్కువ మంది మనం మధ్యతరగతి కుటుంబాలని చెప్పాము కదా, వాటంటిని కూడా ఈ కౌలు రైతులు కానీ అదేవిధంగా ఈ అసైన్మెంట్ రైతులు కూడా బ్యాంకు కాపాడుకుంటాను. ఇప్పుడు నేషనల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ కూడా ఈరోజు రైతుల మీద ఎక్కువగా దృష్టి పెట్టింది. ఎక్కువగా రైతుల మీద దృష్టి పెట్టి ఈ సొసైటీస్ని కానీ సహకార వ్యవస్థని దాదాపుగా మనం 100 సంవత్సరాల నుంచి సహకార వ్యవస్థ నిర్యోగమైన పరిస్థితుల్లో దీన్ని ఈరోజు ముందుకు తీసుకొచ్చి ఈ సహకార వ్యవస్థను బలోపేతం చేస్తుంది. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో కూడా ఒక సొసైటీ ఏర్పడి మన రైతుల కష్టాలని తీర్చడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. ఇకపోతే త్రాగునీరు సాగునీరు సమస్య అన్న మెట్ట ప్రాంతంలో త్రాగునీరు సాగునీరు సమస్య అనేది ఉంది. మనకేమో పక్కనే ఒక 7 కిలోమీటర్లోనే కండవేల్ డ్యామ్ ఉంది. పక్కనే ఒక 1 కిలోమీటర్లో కాగపడి పోతుంది. ఆ రోజు ఈ ఎస్ఎస్ కెనాల్ కానీ పూర్తిగా నెయ్యి ఉంటే ఈ ప్రాంత రైతులు బాగుపడడానికి అవకాశం ఉంది. మీరు ఉన్న ఈ 4 సంవత్సరాల్లో లిఫ్ట్ ఇరిగేషన్కి కొన్ని దగ్గర ఒక 3-4 పాయింట్స్ ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యున్సీలో ఈ 4 పాయింట్స్ కానీ మనం చేయగలిగితే మీ పేరు శాశ్వతంగా నిలబడిపోతుందని చెప్తున్నా. ఒకే నియోజకవర్గం నుంచి నాకు తెలిసి ఈ మధ్యకాలంలో 3 తూర్లు గెలిచినటువంటి ఏకైక శాసనసభ్యుడు శ్రీధర్ గౌడ్ ఉన్నాడు. అదేవిధంగా మీరు 3 తూర్లు గెలిచారు కాబట్టి మీ సొంత మండలం ఈ వెంకటగిరి నియోజకవర్గానికి ఖచ్చితంగా మీకు ఇచ్చిన అవకాశాన్ని ఆ రుణం తీర్చుకోమని అయితే నేను కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో రైతులు అంటే మనకి ఈ ప్రాంతంలో వచ్చేసి ఎక్కువగా ఒకప్పుడు 90% వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నా ఈరోజు 75% తగ్గిపోయింది. వ్యవసాయం చేసేవాళ్ళు తగ్గిపోయింది. కానీ వచ్చే రోజుల్లో అంటే నెక్స్ట్ జనరేషన్లో ఉద్యోగాలు కూడా ఇబ్బందికరమైన పరిస్థితుంది. దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయానికి వచ్చే పరిస్థితుంది. విత్ టెక్నాలజీ ఇప్పుడు చైనా చేస్తుంది వ్యవసాయం. 1 ఎకరాలు ఎంత పండిస్తుండదో ఉద్యోగం సాఫ్ట్వేర్ ఇంజనీర్ 5 లక్షలు తీసుకుంటున్నా, నెలకు తీసుకుంటున్నా, దానికంటే కూడా 1 ఎకరాలు పండిస్తున్నాడు అన్న. కాబట్టి వచ్చే రోజుల్లో మన బిడ్డలు కూడా వ్యవసాయం మీద డిపెండ్ అయ్యి వ్యవసాయం చేసే పరిస్థితుంది. ఖచ్చితంగా వాటికి మనం కూడా కొంత బాట వేయాలా వచ్చే జనరేషన్ కూడా. కాబట్టి ఈ వ్యవసాయం అనేది మనకి దేశంలో మెయిన్ ఒక ఉపాధి అవకాశంగా వస్తుంది. కాబట్టి రామచంద్ర అన్న ఇటువంటి మంచి కార్యక్రమంలో ఎంతమంది మా సొసైటీ అధ్యక్షులతో పాటు నన్ను కూడా భాగస్వాములు చేసి స్తంభపాలలోకి తీసుకొచ్చినందుకు
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. వేదిక మీద గౌరవనీయులు పెద్దలు డిసిసి బ్యాంక్ చైర్మన్ బ్రహ్మారెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ఎస్ఆర్ నాయుడు గారికి, అదేవిధంగా గౌరవనీయులు కేలేశ్వర రామచంద్ర నాయుడు గారికి, సోదరులు గంగోటి నాగేశ్వరరావు గారికి, విశ్వనాథం గారికి, అదేవిధంగా రాజాకి ఉన్నటువంటి జిఎం ఉషారాణి గారికి, ఇంకా ఉన్నటువంటి కోటేశ్వర రెడ్డి ఎంపీడీఓ ప్రకాష్ నాయుడు గారికి, ఎంపీపీ గారికి, భాస్కర్ నాయుడు గారికి, ముందున్నటువంటి రైతు సోదరులకు, పత్రికా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఈ గత ప్రభుత్వంలో మీరు చూశారు రైతులకి ఎలాంటి పనిముట్టించినటువంటి దాఖలాలు కూడా లేవు. ఆ రోజు మన ప్రభుత్వంలో గోడౌన్లో ఉన్నటువంటి పనిముట్లు కూడా వాళ్ళు వచ్చేదానికి ఒప్పక అట్టే పెట్టున్నారు. అవి మళ్ళా మనం ఇప్పుడు ఇస్తా ఉన్నాం. కాబట్టి గత 5 సంవత్సరాల్లో ఎంత నష్టపోయారో కూడా అందరూ చూశారు. ఈరోజు మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రైతులను అన్ని విధాలా ఆదుకోవాలి, రైతుని లాభసాటిగా తీసుకురావాలనేదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే బాగా కష్టం చేస్తారు, వాళ్ళకి కష్టానికి తగ్గ ఫలితం రావట్లేదు, దాన్ని ఏదో రకంగా కానీ వాళ్ళకి గిట్టుబాటు ఉండే విధంగా చేయాలన్నదే ముఖ్య ఉద్దేశం. అదే ఇప్పుడు మన ఎన్డీసీ బ్యాంక్ చైర్మన్ కూడా అదే చెప్పారు. కాబట్టి ఈ ప్రభుత్వంలో రైతులు పక్షపాత ప్రభుత్వం, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రైతులను దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా లాభసాటిగా తీసుకురావాలన్నదే ఈరోజు మన ముఖ్య ఉద్దేశం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా యూరియాలు కూడా చెప్పారు, అవి కూడా మనం పెట్టాం. అంటే ఆడ ఇచ్చేదానికి మళ్ళీ మీరు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి అది కొంత షార్టేజ్ వస్తూ ఉంది. దాన్ని కూడా మంత్రి దృష్టిలో పెట్టి మళ్ళీ మనం ఇంకా కూడా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ, రేపు అదేవిధంగా ఈ 1010 దీన్ని కూడా సివిల్ సప్లైలతో మంత్రితో కూడా మాట్లాడి ఈ దఫా కొనుగోలు చేసుకునే విధంగా కూడా ఏర్పాటు చేస్తాం. కానీ ఇంకా మీరు రాబోయే రోజుల్లో మాత్రం దయచేసి ఆ పంటను అవాయిడ్ చేసి ఏ అయితే మనకి అవసరాలు ఉంటాయో ఆ పంటలు పెడితే బాగుంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ మనం వాడం ఎంతసేపటికి బయట పోవాలా, బయట డిమాండ్ ఉంటే పర్వాలే, డిమాండ్ లేనప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకొని మన రైతుల్ని అన్ని విధాలు ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం ఉందని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవిస్తున్నాం. దాన్ని ఏర్పాటు చేసే విధంగా కూడా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈనాడు ఇంత పెద్ద సభకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు గౌరవనీయులు కురుగొండ రామకృష్ణ గారికి, అదేవిధంగా మా సోదరులు డిసిసిబి చైర్మన్ ఎట్టుకూరు ధనంజయ రెడ్డి గారికి, అదేవిధంగా మా బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి ఎస్ఎస్ నాయుడు గారికి, పెద్దలు ఇప్పుడు మాదాయపాలెం చైర్మన్ అయినటువంటి రామచంద్ర నాయుడు గారికి, సోదరుడు ఏఎన్సీ చైర్మన్ మురుగాకి, అదే విశ్వనాథ్ అలియాస్ విశ్వనాథ్, అదేవిధంగా లింగసముద్రం చైర్మన్ అయినటువంటి రాజాకి, ముఖ్యంగా మా ప్రియ సోదరుడు మండలాధ్యక్షుడు కోటేశ్వర రెడ్డి గారికి, ఇంకా అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు, నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు రైతులకి అన్నంటాడు కానీ నాకు ఇదే ఫస్ట్ టైం సొసైటీకి చైర్మన్ కానీ ఆయనే ఎంతోమంది సొసైటీ చైర్మన్ని మెంబర్ని పెట్టాడు, నడిపించాడు. ఎన్నో విధాలుగా అన్ని విధాలుగా ఆయనకు తెలుసు. ఆయన అనుకున్న ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరగాలని, దానికి అన్ని విధాలుగా మా బ్యాంక్ చైర్మన్ గారు సహాయ సహకారాలు అందించాలని, అదేవిధంగా మా వంతు ఇక్కడ ప్రొక్యూర్మెంట్ చేయడం అయితే అంటే రైస్ ప్రొక్యూర్మెంట్ కానీ ఇంకోటి కానీ కేంద్రాలు పెట్టి తప్పకుండా మా మార్కెటింగ్ సొసైటీ తరఫున ఈ కారు కానీ వచ్చే కారు కానీ
ఎక్కువగా కేంద్రాలను పెట్టి సహాయం చేస్తామని ఇప్పుడే కోటేశ్వరరెడ్డి గారు అడిగారు. కోటేశ్వరరెడ్డి గారు, నేను ఎంక్వైరీ చేసిన దాంట్లో భూమి ఇది చేసుకోవటం లేదంట, అంటే పంట అది చేయటం లేదంట. దానివల్ల ఈ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి కురగొండ రామకృష్ణ గారికి, అదేవిధంగా చైర్మన్ ఎన్డీసీసీ చైర్మన్ అయినటువంటి ధనంజయ రెడ్డి గారికి, ఎస్ఎస్ఆర్ నాయుడు గారికి, గంకోటి నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ అయినటువంటి మురుగా, ఆ పేరు కాదు ఇంకో పేరు ఉంది, విశ్వనాథం పేరు మాకు మురుగా వస్తుంది, అవును, మురుగా గారికి, అదేవిధంగా ఆంధ్రపాటి సొసైటీ లింగసముద్రం సొసైటీ రాజా గారికి, మన డిసిఎం జిఎం మేడం గారికి, అదే ఎంపీడీఓ గారికి, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి కోటిరెడ్డి గారికి, ఎంపీపీ గారికి, అదేవిధంగా మన ప్రకాశం నాయుడు గారికి, ఈ గ్రామానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఈ మాదాయపాలెం సొసైటీ ఈ గోడౌన్ ఓపెన్ చేసుకోవటం, ఈ గోడౌన్కి మన శాసనసభ్యుల వారు ఎన్డీసీ చైర్మన్ ధనంజయ రెడ్డి గారు, అదేవిధంగా గంకోటి నాగేశ్వరరావు గారు, ఎస్ఎస్ఆర్ నాయుడు గారు అందరూ కూడా రావటం, వాళ్ళకందరికీ కూడా ఒక్క తూరి మనం అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు నిన్న ఈ సొసైటీ చైర్మన్లు అందరూ కూడా, చైర్పర్సన్లు అందరూ కూడా నిన్న వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో, ధనంజయ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా జిఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున నేను అందరం కూడా పదవి బాధ్యతలు తీసుకోవటం జరిగింది. ఈరోజు నేను గతంలో సర్పంచ్గా పనిచేస్తున్నాను, జెడ్పీటీసీగా కూడా పనిచేస్తున్నాను. ఈ సొసైటీ బాధ్యతలు తీసుకోవటం కూడా ఈరోజు కొత్త. ఇదంతా కూడా అన్నగారు ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం సార్, ఇక్కడంతా కూడా చిన్నకారు రైతులు సార్. ఇక్కడ ఈ మాదాయపాలెం సొసైటీలో గతంలో కూడా ఎక్కువ రుణాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడటం లేదు సార్. అందరూ కూడా అదేవిధంగా అందరూ కూడా పీసీపీ బ్యాంకు, స్టేట్ బ్యాంకు పోయేటువంటి పరిస్థితి ఉంది. కానీ మనం ఈరోజు కంపల్ హెడ్ క్వార్టర్లో ఈరోజు గోడౌన్ కమ్ ఆఫీస్ ఓపెన్ చేసుకున్న దానివల్ల ఇది పెద్ద గ్రామం సార్. సంబంధించిన ఆఫీస్ బిల్డింగ్ కమ్ గోడౌన్ ని కంపల్లి గ్రామంలో ఓపెన్ చేయని వచ్చిన అతిథుల మహారాజులందరూ కూడా నా స్వాగతం. అదే చైర్మన్ ఎమ్మెల్యే గారికి అందరూ కూడా డక్కిలి మండలం సుమారు 15,000 ఎకరాలు పైచీలకు రబీ కారులో పంట పడుతుంటుంది. అదేవిధంగా తెలుగుగంగా నీళ్ల దయ వల్ల ఎన్టీఆర్ పుణ్యమని డక్కిలి మండలంలో 27 పంచాయతీల్లో సుమారుగా 20 పంచాయతీల్లో రెండో కారు కూడా అందరూ పంట వేశారు. ఈ పంట దాదాపు ఎక్కువ 1010 అనే రకం వేశారు. ఈ రకాన్ని కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి త్వరలో మీరందరూ కూడా ప్రతి సొసైటీ నుంచి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ అయ్యి చూడాలి. రైతులకు మంచి గిట్టుబాటు ధర రావాలి. అదేవిధంగా యూరియా చాలా కొరత ఉంది. యూరియా మాత్రం డక్కిలి మండలానికి ఎక్కువ కేటాయించగలరని మిమ్మల్ని అందరూ కూడా మా రైతుల తరఫున కోరుతున్నాను. ఇది యూరియా లేక చాలా మంది పంట టయానికి వేయలేక యూరియా నష్టపోతున్నారు. అదేవిధంగా మద్దతు ధర కూడా గట్టిగా అందరికీ కల్పించి పూర్తిగా ప్రొక్యూర్మెంట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తే ప్రతి సొసైటీకి కూడా కొనుగోలు కేంద్రం ఇస్తే అందరికీ చాలా ఉపయోగం ఉంటుంది. 1010 అనే ధాన్యం ఈ దాదాపు ఈ నెలాఖరికి కోతకు వస్తుంది. అది మీరు కానీ ప్రొక్యూర్ చేయకపోతే చాలా ఇబ్బంది ఉంటుంది. రైతులందరూ కూడా మా మనవని అందరూ కూడా ఆలకించి ఈ సదుపాయాన్ని డక్కిలి మన రైతు చేసినటువంటి ఎన్డీసీ శాసనసభ్యులు కురగొండ రామకృష్ణ గారికి, అదేవిధంగా మరొక ముఖ్య అతిథి డిసిసిబి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్
చైర్మన్ ధనంజయ రెడ్డి గారికి, అదేవిధంగా డిసిఎంఎస్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ నంగోటి నాగేశ్వరరావు గారికి, మరియు మిత్రులకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి రైతాంగానికి, అదేవిధంగా టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళా మండలికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా సంతోషం. నేను మీ కంపెనీకి గత 2 నెలల నుంచి దాదాపు ఒక 15 to 20 days వచ్చి ఉంటాను. ఎందుకంటే ఈ రోడ్ నేనే వేశాను. ఈ రోడ్ వేసేటప్పుడు కొంతమంది అడిగారు, ఈ సొసైటీ బిల్డింగ్ ఇది ఇక్కడ రోడ్డు బాగా వేస్తే బాగుంటుందని చెప్తే వెంటనే నేను డిపార్ట్మెంట్కి చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకొని 3.75 మీటర్ విడుదల చేయాల్సినటువంటి రోడ్ని దాదాపు 20 మీటర్లు వేసాం. ఎందుకంటే ఇప్పుడు కూడా రైతాంగానికి ఉపయోగపడేటువంటి పనులు చేయడంలో మేము ముందుంటాం. నేనే కాదు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు, రైతాంగం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకొని అనేక నిధులు వాళ్ళకి కేటాయించి అభివృద్ధి పనులు ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, ఈరోజు నాబార్డు కింద కానీ, ఎన్ఆర్జిఎస్ కింద కానీ మనకి పొలాల్లోకి వెళ్ళేటువంటి ఏదైనా లింక్ రోడ్డు ఉంటే కూడా ఆ రోడ్లోని వేసుకునేటువంటి అవకాశం మనకు ఉంది. అయితే మనం ముందుకెళ్ళొచ్చు. కానీ ఆ రోడ్లు కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం రైతాంగం పైన ఉందని చెప్పి మరొకసారి మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను సోదరి సోదరులారా. ఇది సహకార సంఘ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు మన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ యువనేశ్వరం రామచంద్ర నాయుడు గారికి, అలాగే సెంట్రల్ బ్యాంక్ జనరల్ మేనేజర్ ఉషారాణి గారికి, ఎంపీడీఓ గారికి, అలాగే ఎంపీపీ కాంతారావు గారికి, ఇతర వివరికలు అలంకరించిన పెద్దలు, గ్రామ ప్రజలు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా తండ్రి తల్లి చాలా కాలమైంది, కాలదానం వచ్చింది. వారి పేర్లు శాశ్వతంగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో మేము మా అన్నదమ్ములు అందరం కలిసి, అలాగే మా గ్రామానికి ఇక్కడ మా గ్రామంలో ఒక ప్రాబ్లం ఉంది సార్. గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఎక్కడా లేదు, మొత్తం పట్టా పొలాలే. అందువల్ల ప్రభుత్వం తరఫున ఏదైనా ఒక స్కీమ్ కానీ, ఏదైనా ఒక భవనం కానీ రావాలంటే ఇక్కడ అవకాశం లేని పరిస్థితి ఉంది. అది దృష్టిలో పెట్టుకొని మేము ఈ స్థలాన్ని సొసైటీకి మేము ఇవ్వడం జరిగింది. గడప గడప పెరుగుతున్నదిగా జైవనము, వేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము. నీ దొంగ పాలన ఎగబొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను ధరించగా. నందమూరి గుండె మట్టి పొంగిన ఆవేశమా, స్వర్ణాంతలు నిర్మించగా సాగే ప్రస్థానమా. కూర్చొని జారిపోతున్నా పొడగొట్టిన తెలుగు చేరి ప్రపంచాన వినిపించగా, చేతిలో కీళ్ళు బొమ్మలకు సవాలుగా, కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా పేదవాడిని లేదా చేశారు దాన్ని మళ్ళీ పనే చేయలేదాన్ని ఆపేస్తున్నారు. మీటింగ్ చేసినప్పుడు
బోరు కావాలి మేడం చూడమ్మా ఇక్కడ వాటర్ కూడా లేదండి తాగేదానికి ఏంటంటే ఆ రోజు సార్ ఏం చెప్పారంటే జీపీలో గ్రామ పంచాయతీలో పెట్టి 30,000 40,000 ఆ గిలకలు అది క్లీన్ చేసి డబ్బులు ఏమంటున్నాడు తర్వాత ఈసారి మన వేట బోర్ బోర్లు ఉన్నాయి కదా బోర్ ఉన్నది బోర్ మన ఎంపీడీ బ్యాంక్లో బాయ్ గురించి అది చెప్పు ప్లీజ్ బాయి బోర్ రెండు చేస్తారు బోర్ అయితే చేశాడు చూడండి నీళ్ళు ఇబ్బంది ఉందంట బాయి ఒకటి క్లీన్ చేయాలా ఒక బోర్ వేయాలా అవి రెండు చూసి ఇమీడియట్గా చేయండి ఎంపీడో గారు చెప్పాను ఎంపీడో గారు బోర్ ఇస్తా ఉన్నారు మీరు ఆ బాయ్ క్లీన్ చేయించండి అర్జెంట్